సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఎవరు తిట్టుకున్నా తప్పు కాదు. ఒక్క సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తప్ప ఎవరిని ఎవరు తిట్టుకున్నా సరే, మళ్ళా దాన్ని ప్రజాస్వామ్యం అంటారు, స్వేచ్ఛ అంటారు, మాకున్న హక్కులంటారు, మా పార్టీకున్న కల్చర్ అంటారు. అది కాంగ్రెస్ పార్టీకి సహజం. వాళ్ళు ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు, మంత్రుల మీద మాట్లాడతారు, వాళ్ళ పార్టీ నాయకత్వం మీద మాట్లాడతారు. అందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. మళ్ళా పైగా ఇది కాంగ్రెస్ కల్చర్ అని సహజంగా తీసి పడేస్తుంటారు. కానీ ఒక వ్యక్తి నాయకత్వంలో పార్టీ మొత్తం ఒక తాటి మీద నడవటం సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించగలుగుతున్నాడు. పార్టీని తన గ్రిప్‌లో పెట్టుకోగలుగుతున్నాడు. ఒక ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి నాయకత్వంలో ఎలా నడిచిద్ది? ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌ని గాని, కేటీఆర్‌ని గాని ఎవరైనా ఒక మాట అంటే ఆ పార్టీలో ఉండనిస్తారా? తీసి పక్కన పడేస్తారు. ఇప్పుడు ఈటెల రాజేందర్‌కి జరిగింది అదేగా. ఇప్పుడు కవితకి జరిగింది అదేగా. అదే వైసీపీ పార్టీలో జగన్ ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటారా? తీసి పక్కన పడేస్తారు. అలాగే టీడీపీ పార్టీలో చంద్రబాబుని గాని, లోకేష్‌ని గాని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటారా? తీసి పక్కన పడేస్తారు. ఎందుకు? ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఊరుకోరు. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు. ఒక్క సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఏమీ అనకుండా ఎవరిని ఏమన్నా పర్లేదు. కానీ ఇప్పుడు అలా లేదు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డిని మాట అంటే ఊరుకోమంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊరుకునే పరిస్థితిలో లేరు. అవసరమైతే ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవిని తీసి పక్కన పడేయడానికి కూడా ప్లానింగ్ జరుగుతుంది. మామూలుగా తిట్టుకోవడం కామన్ వాళ్ళకి. చర్యలు ఉండవు. కానీ చర్యలు తీసుకునే పరిస్థితి ఇప్పుడుంది. ఒక రేవంత్ రెడ్డి గారిని కొండా సురేఖ కూతురు ఒక మాట అనదో లేదో, కొండా సురేఖ కాదన్నది, కొండా సురేఖ కూతురు అన్నది. కూతురు అనదో లేదో కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు అందరూ మీటింగ్ పెట్టారు. రేవంత్ రెడ్డికి వాళ్ళ పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. చిన్నారెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఒక కామెంట్ చేశాడో లేదో ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోయి పార్టీ అధిష్టానాన్ని కంప్లైంట్ చేశాడు. కోమరెడ్డి రాజగోపారెడ్డి ఈ మధ్యకాలంలో సరే ఆయన రేవంత్ రెడ్డిని ఏమనలే, వాళ్ళ పార్టీ మంత్రులను అన్నాడు, ప్రభుత్వాన్ని అన్నాడు. వెంటనే రియాక్షన్ గట్టిగానే వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తన గ్రిప్ను సాధించగలుగుతున్నాడు. పార్టీ అంటే రేవంత్ రెడ్డి, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డిని అంటే ఊరుకునేది లేదు అన్నదాన్ని చూపించుకోగలుగుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే వెంటనే రియాక్షన్ ఉంటుంది, యాక్షన్ కూడా ఉంటుంది అనేది చూపించగలుగుతున్నాడు. ఇది రాజశేఖర్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. అంటే రాజశేఖర్ రెడ్డి ఏమో పూర్తిగా గ్రిప్పు సాధించి కాంగ్రెస్ పార్టీని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ప్రాంతీయ పార్టీగా నడపగలిగాడు. రాజశేఖర్ రెడ్డే కాంగ్రెస్ పార్టీ అనేది చేసుకోగలిగాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే దశలో ఉన్నాడు. మళ్ళీ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య వాళ్ళకంత ఇది లేదు. వాళ్ళకి వ్యతిరేకంగా చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా మంత్రులు చాలామంది మాట్లాడేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చాలామంది నాయకులు వాళ్ళని ధిక్కరిస్తూ మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కిరణ్ కుమార్ రెడ్డికి, రోసయ్యకి ఉండేది కాదు. ఆ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు బలమైన నాయకులు కాకపోవటం వల్ల, బలమైన ప్రజానాయకులు కాకపోవటం వల్ల. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిస్థితి అలా లేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని తలపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వరకు తన గ్రిప్లో ఉంచుకోగలుగుతున్నాడు. ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నారండి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇప్పుడు వీళ్ళంతా సైడ్ అయిపోయారు. పార్టీకి ప్లస్ అయినా మైనస్ అయినా రేవంత్ రెడ్డే, పార్టీకి మంచి అయినా చెడైనా రేవంత్ రెడ్డే. తన పార్టీలో తనకి ఆ గ్రిప్ తెచ్చుకోగలుగుతున్నాడు.